ప్రైజ్ లార్డ్ అందరికీ. నన్ను మిమ్మల్ని అందరినీ గడిచిన కాలం అంతా సజీవమైన దేవుని రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి ఏ తెగుడు మన గుడారానికి సమీపించనివ్వకుండా యేసయ్య తన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరిచినందుకు ఆయన నామానికి లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మరి ఈ దినములు దుర్దినములు కదండి, ఆపదకరమైన దినములు, శ్రమ దినాలు, అంచె దినములు. మరి అయినప్పటికీ కూడా దేవుడు తన కృపలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మరి మమ్మల్ని ఇలా ఈరోజు సజీవంగా మనం ఉన్నామంటే అది దేవుని కృప వల్లే ఉన్నాం. ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్న వాక్యము మరి పౌలు కొరింథీకి రాస్తూ మాట్లాడుతున్న మాటలు. మనం ఒక్కసారి వాక్యంలోనికి వెళ్తే 2వ కొరింథీ 4వ అధ్యాయము మరియు 16 నుండి ధ్యానించుకుందామండి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. ఇక్కడ బాహ్య పురుషుడు ఉన్నాడు, అంతరంగమునున్న ఒక పురుషుడు ఉన్నాడు. మనలో ప్రతి వారికి ఈ విషయం తెలియాలండి. మనకి బాహ్య పురుషుడు ఉన్నాడు అంటే అది శరీరానికి సూచనగా ఉంటుంది. అంతరంగ పురుషుడు ఒకడు ఉంటాడు, తన ఆధ్యాత్మికమైన వాడు, అది ఆత్మ ద్వారా మనలో పెరిగేవాడు అనమాట. సో బాహ్య పురుషుడు, అంతరంగ పురుషుడు. అయితే ఈ బాహ్య పురుషుడు అనేవాడు ఎప్పుడు ఈ బాహ్య విషయాల మీద మనసు పెడతాడు. అంతరంగ ముందున్న పురుషుడు ఆధ్యాత్మికమైన విషయాల మీద మనసు పెడతారనమాట. అయితే నెక్స్ట్ వచనం మనం చదివినట్లయితే, మేము దృశ్యమైన వాటి మీద చూడక అదృశ్యమైన వాటి మీదనే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. సో మనము బాహ్య పురుషుణ్ణి సాటిస్ఫై చేయకూడదు, అంతరంగ పురుషుణ్ణి మనం ఎక్కువ అభివృద్ధి చేసేవారుగా ఉండాలి. అంతరంగం ఉంటున్న పురుషుడికి మనం ఎక్కువ జీవాహారం ద్వారా మనము దృశ్యమైన వాటిని అంటే ఈ లోకంలో కనిపించేవి, ఈ నేత్రాశ, జీవపుడంబము, లోకాశ, ఈ లోకంలో ఉన్నవన్నీ దృశ్యమైనవి, అవి ఈ లోకానికి సంబంధించినవి. అదృశ్యమైన వాటివి ఉన్నాయి, అవి మనం అపేక్షించాలి, వాటి కొరకు మనం జీల్ కలిగి ఉండాలి, వాటిని మనం ఎప్పుడు వాటి కొరకే ప్రార్థన చేయాలి. అవి అదృశ్యమైనవి, అవి ఆత్మను అంటే లోపల ఉన్న అంతరంగ పురుషుణ్ణి బలపరిచేవి. ఆ అంతరంగ పురుషుణ్ణి మీదే మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ అంచె దినముల్లో ఆత్మానుసారమైన మనస్సును మనం కలిగి ఉండాలి. అంతరంగమందున్న పురుషుని మాట అంటే పరిశుద్ధాత్మ దేవుడే సహాయం చేస్తాడు దీనికి. ఆయన ఒక్కరే మనకి సహాయకుడు, ఆయనే మనకు ఆశ్రయపురము. ఆయన మనకు సహాయం చేసినప్పుడు అంతరంగముందున్న పురుషుడు ద్వారా ఈ వాక్యమైనా కానీ, యేసయ్య స్వరము వినినప్పుడైనా కానీ, ఎవరైనా బోధకులు బోధించినప్పుడు వినడం ద్వారా కానీ, స్తుతించడం ద్వారా కానీ, పాటలు పాడడం ద్వారా కానీ, సువార్త ద్వారా కానీ యేసయ్య మనలోనికి వస్తాడు. మన బాహ్య పురుషుణ్ణి డామినేట్ చేసి అంతరంగముందున్న ఆ పురుషుణ్ణి యేసయ్య వాక్యం ద్వారా వీటన్నిటి ద్వారా బలపరుస్తాడు. మనము ఆత్మలో అధికంగా మహిమ నుంచి అధిక మహిమలోనికి దాటిపోవారిగా ఉంటాం. మనం కిందన చూసినట్లయితే క్షణమాత్రం ఉండు మా చులకని శ్రమ. మనకుండే ఈ శ్రమలంట చులకనమైన అంట దేవుడికి అంతే కదండి. మనకి శ్రమలు పెద్దవిగా కనిపిస్తాయి, ఆయనకి చాలా చిన్నది. ఆయన చిన్న మున్ను గాడ్ కాదు కదండి, హీజ్ ఎ మైటీ గాడ్. ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ఆయనకు మన శ్రమలన్నీ చులకమైనవి, అవి ఇంకా ఏమైనవంట, క్షణమాత్రం ఉంటాయంట. అవి నిజమే కదండి, మన శ్రమలన్నీ క్షణమాత్రం ఉంటాయి. వాటి కొరకు మనం ఎక్కువ దృశ్యమైన వాటి మీద మనస్సు ఉంచుతాం. కానీ అదృశ్యమైన వాటి ఏంటంటే ఆ కింద లైన్ చదివితే, అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. అంటే ఇంకొక భారం ఉందంట. ఏ భారం అది? అధికమైన మహిమ పొందుకోవడానికి మనం భారం ఉండాలంట. ఈ లోకంలో అనేకమైన భారాలు మనకు ఉంటాయి. ఈ దృశ్యమైన వాటి గురించి తాపత్రయం ఉంటుంది, అది సంపాదించాలని, ఇది కొనుక్కోవాలని, ఇంకేదేదో ఈ దృశ్యమైన ఈ లోకాశలు గురించి మనం ఎక్కువ ప్రయాసపడుతూ ఉంటాం. కానీ ఇంకొక భారం ఉంది, ఆ భారం గురించి మనం ఈరోజు నేర్చుకుంటే అది మహిమను పొందుకొనుట గురించి భారం అంట.
అది ఏది కలుగజేస్తుంది? అంతరంగమందున్న ఆ పురుషుడు ఈ భారాన్ని కలిగి ఉంటాడంట. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అంటే కంటికి కనిపించేవన్నీ అనిత్యాలు, అవి ఎప్పుడు ఉండవు. అందుకనే వాక్యం మనం ప్రకటన గ్రంథం చదివినట్లయితే అందులో ఉంటుంది ఈ లోకము దాని ఆశలు గతించిపోవును అని. అంతే కదండి. భూమి ఒకరోజు చేపలాగా చుట్టబడుతుందంట, ఆకాశము లయమైపోతుందని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అలాగే ఈ లోకమే నశించిపోయినప్పుడు ఈ లోకాశలు మనకెందుకు? ఈ లోకంలోని మనకి ఈ కనిపించేవి, ఈ దృశ్యమైన వాటి మీద మనసు పెట్టడం అనేది టైం వేస్ట్ పని అనమాట. సో మనం ఏం చేయాలంటే, ఈ కింద వాక్యం ఉంది, ఆఖరి లైన్, అదృశ్యమైనవి నిత్యములు. ఏవైతే కంటికి కనబడవో అవి నిత్యమైనవి, అవి ఎల్లప్పుడూ నిలిచి ఉండేవని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుని మహిమ, ఆయన కృప, ఆయన సన్నిధి, ఆయన ప్రత్యక్షతలు, ఆయన ఆరాధించడం, ఇవన్నీ కష్టమైనవేనండి. ఇవేవి సులువు కాదు. సాతాను గడి వీటిని చేయనివ్వకుండా మనల్ని ఆపుతాడు, అయినా సరే అవి సాధ్యం. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎంతగానో ఈ మనల్ని ప్రేమిస్తున్నాడు, మన కోసం ఎన్నో చేశాడు. మనము కూడా దేవుని కోసం నిలబడాలి, దేవుని కోసం మాట్లాడాలి. ఈ అంచె దినాల్లో దేవుడి కోసం నిలబడాలి. మనకు ఒకరు సువార్త చెప్పడం ద్వారానే మనం దేవుని తెలుసుకున్నాం కాబట్టి మనం చెప్పడం ద్వారా అనేకులు దేవుళ్ళలోనికి రావాలి, అనేకులు దేవుళ్ళలో నడిపింపబడాలి. వారిని కూడా ఈ దృశ్యమైన వాటి మీద మనస్సు పెట్టద్దని చెప్పి అదృశ్యమైన వాటి మీద వాళ్ళ మనస్సు పెట్టేలాగా, వారి బాహ్య పురుషుని ఎప్పుడు డామినేట్ చేయకుండా వారి అంతరంగమందున్న పురుషుని బలపరిచేలాగా ఆత్మ సహాయం వారికి తోడుందని, ఆత్మ దేవుడి గురించి తెలియని వారికి ఆత్మను గురించి పరిచయం చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడని, మనం అనాథులం కాదని వాక్యం సెలవిస్తుంది. మనకి ఎలా అదృశ్యమైన వాటిని వెతకాలో తెలియనప్పుడు మనము ప్రార్థిస్తే, మనం మోకాలేస్తే పరిశుద్ధాత్మ దేవుడే మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు. చెప్పశక్యము కానీ మూలుగులతో మనం విజ్ఞాపన చేసినప్పుడు మనకి ఏమీ రాకపోయినా సరే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి ఆయన ఎలా మాట్లాడాలో, ఆయన ఎలా వెతకాలో, ఆ అదృశ్యమైన వాటిని మనం అడిగి ఎలా పొందుకోవాలో పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేస్తాడు. కనుక ఇట్లన్నిటికీ కీ పాయింట్ ఏంటంటే పరిశుద్ధాత్మ సహాయము. ఆయన వాక్యం ఏం చెప్తుందంటే ఆయన ఆదరణకర్త అంటుంది, ఆయన దత్తపుత్రాత్మ అంట, ఆయన సత్యస్వరూపియగా ఆత్మ అంట. అలాంటి ఆత్మ దేవుడు మనందరినీ ఆ అదృశ్యమైన వాటి మీద మనస్సు పెట్టడానికి సహాయం చేస్తాడు. కనుక మనము వాక్యాన్ని నిత్యము ధ్యానిస్తూ ఆయన నామాన్ని మహింపరుస్తూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ మనము నిత్యము కూడా ఈ దృశ్యమైన వాటి మీద మనస్సు పెట్టకుండా అదృశ్యమైన వాటి మీద మనస్సు పెడుతూ ఈ అంతరంగమందున్న బాహ్య పురుషుణ్ణి కాకుండా ఈ అంతరంగమందున్న పురుషుణ్ణి బలపరుస్తూ పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ముందుకు సాగిపోయేలాగున దేవుడు మనకు సహాయం చేయాలని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభా, నీ బంగారు పాదంకు లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రములు ప్రభా. ఈనాడు మీరు మాతో మాట్లాడిన రీతిగా ప్రభా, అవునయ్యా మేము బాహ్య పురుషుణ్ణే నిత్యము నాయన బలపరిచేవారిగా ఉన్నాం ప్రభా. మమ్మల్ని క్షమించి ప్రభా యేసయ్యా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు ప్రభా యేసయ్యా, అంతరంగమందున్న పురుషుణ్ణి ప్రభా నాయన పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ప్రభా నాయన బలపరుచుకోవడానికి నాయన నీలో సాగే భాగ్యం మాకు దయచేయమని ప్రభా యేసయ్యా నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. యేసయ్యా దృశ్యమైనవి అనిత్యములనియు అదృశ్యమైనవి నిత్యములనియో నీ వాక్యం సెలవిస్తుంది. అవునయ్యా, ఈ లోకాశ, నేత్రము, జీవపుడము ఇవన్నీ లోకానికి సంబంధించినవి ప్రభా. ఈ లోకము దాని ఆశలు గతించిపోనన్నావు ప్రభా. యేసయ్యా యేసయ్యా నీకు స్తోత్రములు ప్రభా, స్తోత్రములు తండ్రి. ఈ భూమి ఆకాశము గతించిపోను కానీ నా మాటలు ఎన్నడూ గతించమని వాక్యం సెలవిస్తుంది. బలపరచండి, స్థిరపరచండి, మీ వాక్యం ద్వారా మాతో కట్టండి నాయన. యేసయ్యా పరిశుద్ధాత్మ సహాయం మాకు నిత్యము తోడుగా ఉండి నాయన విలుచున్న వారిని కూడా బలపరచండి నాయన. వారి జీవితంలో ఈ కొత్త వాక్యం తండ్రి మంచి నేలను పడిన విత్తనము వలె ఫలించడానికి సహాయం దయచేయండి. వారిని అభివృద్ధిపరచండి నాన్న. చూస్తున్న ప్రతి బిడ్డ హృదయాల్లో మీరు ఉండండి ప్రభా. యేసయ్యా వారిని దీవించి ఆశీర్వదించండి నాయన. వారిలో, నాలో, మా కుటుంబంలో నైనా ఇంకా అదృశ్యమైన వాటి గురించి మేము పరిగెడితే, ఇంకా ఈ లోకాశంలో మేము ఉంటే, ఇంకా బాహ్య పురుషుడినే మేము అనుసరిస్తే యేసయ్యా మమ్మల్ని క్షమించి మా నడకలను బాగు చేసి నాయన అదృశ్యమైన వాటి మీద మనస్సు పెట్టడానికి నీ కృప దయచే, పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయమని నాయన. త్వరగా నానే ఉన్న పరిశుద్ధాత్మ దేవా నీ పాదాలకి లెక్కలేనని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ
మాకు కదేహో మాకు కాదు, నీ నామాన్ని బట్టి నీకే మహిమలు, నీకే గంటలు, నీకే ప్రభావాలు చెల్లించుకుంటూ త్వరగా రాని నజరుడైన క్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు దీవించును గాక. ఆమేన్.